హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మ హరిప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మెయింటెనెన్స్ గురించి. మెయింటెనెన్స్ అంటే భరణం అంటారు. మీకు తెలిసిన విషయమే. అంటే తెలియని వారి గురించి ఈ యొక్క న్యాయ సమాచారాన్ని అందించడం జరుగుతుంది. ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ కోసం కాదండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మెయింటెనెన్స్ అంటే భరణం అంటారు. మెయింటెనెన్స్ ఎప్పుడు రద్దవుతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పబోయే ముందు అసలు మెయింటెనెన్స్ అంటే ఏమిటో తెలియజేస్తాను. భార్యాభర్తలు కోర్టులో మెయింటెనెన్స్ కేసు నడిచిన తరువాత కోర్టు వారు డిగ్రీ ఇచ్చినప్పుడు భార్య భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు, అంటే భరణం ఇవ్వాలని చెప్పేసి భార్య, ఉదాహరణగా చెప్తున్నానండి, భర్త మీద కేసు వేసింది అనుకోండి. ఆ కోర్టు వారు ఆ కేసును పరిశీలించిన తర్వాత మెయింటెనెన్స్ కేసుల్లో కోర్టు వారు డిగ్రీ ఇచ్చిన తర్వాత భర్త మెయింటెనెన్స్ అంటే భరణం భార్యకి ఇస్తూ ఉంటాడనమాట. దీనినే మెయింటెనెన్స్ అని చెప్పేసి భరణం అని అంటారు. భర్త భార్యకి మెయింటెనెన్స్ ఎప్పుడు ఇవ్వకుండా ఉండొచ్చు అనే అంశం గురించి చూస్తే, మెయింటెనెన్స్ ఇవ్వటం ఎప్పుడు రద్దవుతుంది అనే అంశం గురించి చూస్తే, భార్యకు అకస్మాత్తుగా ఉద్యోగం వచ్చినప్పుడు భర్త ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, అకస్మాత్తుగా ఏదైనా ఆదాయం పెరిగినప్పుడు ఈ సందర్భంలో కూడా భర్త భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంకొక పాయింట్ గురించి చూస్తే, భార్య ఇన్కమ్ ట్యాక్స్ని కడుతున్న సందర్భంలో కూడా భర్త భరణం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అంటే మెయింటెనెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, భార్య ఇంకొకరిని వివాహం చేసుకున్నప్పుడు కూడా భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కోర్టు వారు డిగ్రీ ఇచ్చిన తర్వాత భర్త భార్యకి కంటిన్యూగా భరణం ఇస్తున్నప్పుడు, అంటే మెయింటెనెన్స్ ఇస్తున్నప్పుడు, ఆ సందర్భంలో ఉన్నప్పుడు భార్య ఇంకొకరిని వివాహం చేసుకుంటే భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ మెయింటెనెన్స్ రద్దవుతుంది. ఏ సందర్భంలో అంటే, భార్యకి అకస్మాత్తుగా ఉద్యోగం వచ్చినా, లేదా ఏ విధంగానైనా ఆదాయం పెరుగుతున్నా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నా, ఇంకొక వివాహం చేసుకున్నా భరణం రద్దవుతుందండి. అంటే భార్యకి భర్త భరణం ఇవ్వవలసిన అవసరం లేదు. చట్టాల గురించి ఒక సగటు మనిషికి చట్టం గురించి న్యాయ సమాచారాన్ని అందించటం ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఎక్స్పర్ట్స్ కోసం కాదండి. ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.